సో మాధవి గారు రెడీయా? పన్నీర్ మెజెస్టిక్ కదా? ఓకే, మరి పన్నీర్ మెజెస్టిక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మెజెస్టిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి పన్నీర్ మెజెస్టిక్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్. సో ఫస్ట్ మైదా అండి. ఓకే, సో ఫస్ట్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. రెడీ చేయాలి. ఓకే, సో అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై అండి. సో ఆయిల్ హీట్ పెట్టేద్దామా? పెట్టేయండి. కార్న్ ఫ్లోర్ అండి. ఓకే, సో ఈ పన్నీర్ మెజెస్టిక్ ఎక్కడ నేర్చుకున్నారు? నాకు పిల్లల కోసం నేను ఏదో ఒక ట్రై చేస్తుంటానండి ఇంట్లో. ఓ, సో వెరైటీస్ అన్ని పెడుతుంటారా మీ పిల్లలకి? మా పెద్ద పాపకి బాగా ఇంట్రెస్ట్ వెరైటీస్ తనకి. ఓ, కొంచెం కావాలండి. సో ఇద్దరు పాపలే అన్నమాట మీకు? ముగ్గురు పాపలండి. ముగ్గురు పాపలా? వావ్, సూపర్. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. పెద్ద పాప? పాప 10th అండి. 8th. వావ్, బాగుంది, ఆర్డర్ బాగుంది. 2 years. సో ఏం పేర్లు పిల్లల పేర్లు? హర్షిత, అక్షయ, కీర్తిక. ఓకే, నైస్. సాల్ట్ అండి. సో ముగ్గురు ఆడపిల్లలు కదా, బాగా హెల్ప్ ఏమైనా చేస్తారా లేకపోతే? లేదండి, హెల్ప్ ఏం చేయరు. హెల్ప్ ఏం చేయరా? మీరు చేస్తే శుభ్రంగా అంతేనా? ఓకే. అయినా ఈ మధ్య పాప పిల్లలు స్కూల్లోనే చాలా అలసిపోతున్నారండి. చాలా హోంవర్క్లు ఎక్కువైపోతున్నాయి, స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు. సో ఇప్పుడు మీరేమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే? వీళ్ళని చూసుకోవడమే సరిపోతుందా? ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఓ, నైస్. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. సో మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి ఇలా వెరైటీస్ అన్ని వాళ్ళకి చేసి పెడుతూ ఉంటారు? అవునండి. ఇప్పుడు ఇది మనం ఎట్లా కొంచెం బజ్జీ పిండి టైప్ లో కలుపుకోవాలి? అవునండి. సో ఇంకా వంటలు కాకుండా ఏంటి మీ హాబీస్, అంటే ఏం చేస్తుంటారు? నాకు వంటలో ఇంట్రెస్ట్ అండి. వంటలో ఇంట్రెస్ట్? పొద్దు నుంచి రాత్రి దాకా ఓన్లీ వంట? షాపింగ్, అవి కంపల్సరీ ఉండాలి. వెరీ గుడ్. అంటే వంటల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు మాధవి గారు? నాకు మా పెద్ద పాప పుట్టినాక ఇంట్రెస్ట్ వచ్చిందండి. అందుకే తనకి వెరైటీస్ తినాలని ఇంట్రెస్ట్. పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా? అంటే అందుకని తనకి ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే అంతకు ముందు వరకు మరి పాప మీ వారికి ఏం చేసి పెట్టేవాళ్ళు? నార్మల్ గా పప్పు కూర. ఓకే, నెక్స్ట్. ఓ, మీ ఆయన అంటే వీళ్ళ తమ్ముడు కదా? అవునండి. ఆవిడ అనుకుంటున్నారు పాపం మా తమ్ముడు పెద్ద పాప పుట్టే వరకు అన్నం పప్పు చారు ఇవే తిన్నావు అని. ఓకే, నెక్స్ట్ డిప్ చేసి అందులో వేయండి. పాప మీరు ఇంటికి వెళ్తే ఏమైనా వెరైటీస్ చేసేవాళ్ళ? శుభ్రంగానా? ఓ, తింటారా? అన్ని చేసి పెడతారు, మేమే తినలేకపోతుంటాం. అదా, ఇప్పుడు కాదు, పెళ్లి అప్పుడు పర్వాలేదా? ఇంకా చిన్న ఏజ్ కదా. చిన్న ఏజ్ కదా పాపం. ఎక్స్క్యూజ్ చేసేసారు మీ వదిన గారు. మా వదిన సపోర్ట్ అండి ఎప్పుడు. అవునా? ఓ, సూపర్. ఒక్కళ్ళేనా బ్రదర్ మీకు? అవునంండి. మీ ఇద్దరేనా? ముగ్గురు సిస్టర్స్, ఒక బ్రదర్. ముగ్గురు సిస్టర్స్, ఒక బ్రదర్. పెద్ద ఎవరు? నేనే పెద్ద. మిగతా ఇద్దరు ఎక్కడ? ఒక ఆమె తాండూరులో ఉంటారు. సో ఒక ఆవిడ తాండూరు, ఇంకొక ఆవిడ సికింద్రాబాద్. ఓకే. ఓ, అందరిలోకి ఒక్కడే బ్రదర్ అన్న. లాస్ట్ ఆయన మధ్యలో మిడిల్. ఓకే ఓకే. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లలు కదా, అంటే ఒకళ్ళకి నచ్చిన డిష్ ఒకళ్ళకి ఒకరోజు చేశారనుకోండి, ముగ్గురు తింటారా? తినరా? వాళ్ళకి ఎవరు ఏది అడిగితే అదే చేసి పెట్టాలి వాళ్ళకి. ఓ నో, చాలా కష్టం. నేను మొన్న ఎప్పుడో ఒక ఎపిసోడ్లో ఇదే టాపిక్ వచ్చిందనమాట. ఇట్లా కొంతమందికి ముగ్గురు పిల్లలు, కొంతమంది నలుగురు పిల్లలు వాళ్ళు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. అదే అడిగితే చాలా మంది ఇదే చెప్పారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళది, లేదంటే ఇద్దరికి ఇష్టమైంది ఒక రోజు, ఇద్దరికి ఇష్టమైంది ఒక రోజు. అంటే మరి 4 వంటలు ఒకసారి చేయాలంటే కష్టం కదా, అట్లా అడ్జస్ట్ చేస్తుంటారు. కాంప్రమైజ్ అవ్వట్లేదంట పిల్లలు. ఎందుకు అలాగా కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా, పిల్లలు మారిపోతున్నారు జనరేషన్ కి. సో పన్నీరే కాబట్టి మనకి ఎక్కువ వేగక్కర్లేదు కదా? అక్కర్లేదండి, వేగిపోయిందండి, తీసేస్తాం. ఓకే. సో మీ పెద్ద బాబుకి పన్నీర్ ఇష్టమా? అవునండి, చాలా ఇష్టమా? బేసిక్ గా పన్నీర్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది, ఇంకా కొంతమందికి కొంచెం ఎక్కువ ఫేవరెట్ ఉంటుంది. అన్ని ఫాస్ట్ ఫుడ్స్ కావాలి. అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఏనా? పాపం అందుకే ఆవిడ అన్ని ఇంట్లోనే హ్యాపీగా ట్రై చేసేస్తున్నారు. అదొక రకంగా మంచిదే రండి, బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంటే. కాకపోతే ఈ మధ్య అందరూ కూడా ఇలా టీవీలో గానీ ఇంటర్నెట్ లో గానీ అలా చూస్తూ ట్రై చేస్తారు. వెరైటీస్ అన్ని ఇంట్లో చేసేస్తున్నారు, అది ఒక బెస్ట్ థింగ్. ఆయిల్ అండి,
ఎందుకంటే బయటికి వెళ్ళి అక్కడ అంటే ఆయిల్స్ కానీ వాళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తారో మనకు తెలియదు కదా. ఎప్పుడైనా అకేషనల్గా అంటే పర్లేదు, కానీ ఈ మధ్య పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయిపోయి మోస్ట్లీ అలా బయట తినేస్తున్నారు తెలియకుండా కూడా. గార్లిక్ అండి, ఓకే, జింజర్, ఓకే, ఆనియన్, పచ్చిమిర్చి అండి. ఓకే. సో మనము దాంట్లో ఎక్కువ ఏమీ కలపలేదు కాబట్టి అన్ని ఇందులోనే వేసుకోవాలేమో కదా. క్యాప్సికమ్ అండి, ఓకే, కరివేపాకు. సో మీరు ఏం చేసినా తినేస్తారండి? వంకలు పెడుతూ ఉంటారా? వంకాయలు పెట్టడానికి తినేస్తారు. వంకలు పెట్టరా? వేడి వేడిగా ఉంటుంది కదా, వంకాయలు పెట్టడానికి రాదు వాళ్ళకి. కదా, అందరూ ఇది ఒకటి తెలుసుకోవాలి. వేడి వేడి చేయగానే పెట్టాలి, ఎందుకంటే ఆ వేడిలో ఏది తెలియదు, బాగుంది అనిపిస్తుంది అన్నీ కూడా. కొద్దిగా చల్లారితే అప్పుడు అన్ని ఇందులో అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది ఎక్కువైంది ఇవి వస్తుంటాయి. నేను ఇది చాలా సార్లు గమనించా. అంటే నేను తినేటప్పుడు. ఓకే, టమాటో కెచప్, వెనిగర్, ఓకే, కర్డ్ అండి, కొద్దిగా సాల్ట్ అండి. ఆల్రెడీ బ్యాటర్లో కూడా వేసుకున్నాం కాబట్టి జస్ట్ దీనికి వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం వంటలన్నీ వచ్చేసినాయి అనమాట అయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా. కొద్దిగా వాటర్ వేయాలండి దీంట్లో. సో ఇందులో థిక్నెస్ కోసం ఏమైనా కార్న్ఫ్లోర్ అట్లా యాడ్ చేసుకోవాలి? కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసి, ఓకే, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. ఓకే, ఇందాక డీప్ ఫ్రై చేసిన పన్నీర్ ఇందులో వేసి యాడ్ చేద్దామా? సో ఇది కొంచెం మనకి వెట్గానే ఉంటుంది అనమాట. వెట్గానే ఉంటుందండి. స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేయాలండి. ఓకే అండి, రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. కొంచెం ఇది మన వద్దండి. ఓకే, సో రెడీ. పన్నీర్ మెజెస్టిక్ రెడీ. సూపర్. ఓకే అండి, మరి పన్నీర్ మెజెస్టిక్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మెజెస్టిక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, వెనిగర్, పెరుగు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, పన్నీర్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మెజెస్టిక్ రెడీ. పన్నీర్ మెజెస్టిక్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. బాగుంది. పన్నీర్ వేయించినా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అంటే మళ్ళీ కొంచెం దీంట్లో సాసెస్ అవన్నీ యాడ్ చేసేసి దాంట్లో వేసాం కదండి, సో సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే, బాగుందండి. టేస్టీగా, టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. రెండు డిష్లు కూడా అంటే హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. రైస్ అయితే మనకు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి బాగుంది. సో ఇది స్నాక్ టైంకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు ముత్యాల ఆభరణాలని క్లీన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. ముత్యాల ఆభరణాలు వాడుకున్న తర్వాత
కాస్త బియ్యం పిండి వాటి మీద చల్లి దాని తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టిన మురికంతా కూడా శుభ్రంగా పోయి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి.